ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇంద్రమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ నర్సింగ్ యాదవ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అక్రమంగా నిర్వహించిన 50 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల పేరిట ఎవరైనా అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా నిరుపేదలు ఉంటే ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి ఇసుక ఇచ్చేందుకు అనుమతి ఇస్తామని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప్పులింగాపూర్ గ్రామ నుంచి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇసుక డంప్ ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దానికి రాగానే నేను త్వరగా స్పందించి మా గిరిదవారితో సహా గ్రామ జీపీఓ గారులము ముగ్గురం వెళ్ళి అట్టి దాన్ని పరిశీలన చేసి అప్పటికప్పుడే సీజ్ చేయడం జరిగింది. ఇది ఇందిరమ్మ ఇల్లు కాదని మాకు తెలిసింది. ఎట్లా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ మేము ఇస్తున్నామో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే దానికి కూడా ముందు పర్మిషన్ తీసుకుంటే దాన్ని ఆలోచన చేసి బీపీఎల్ ఫ్యామిలీయా కాదా అనేది మా మేము ఎంక్వైరీలో తేలితే 100% ఇస్తాము. కానీ ఇందిరమ్మ ఇల్లు కాకుండా వేరే రకంగా డంపు చేసి సుమారు 30-40 ట్రిప్పుల ఇసుక ట్రాక్టర్ను ఉంచినందున మేము అట్టి దానిని సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం మేము అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత మా గ్రామ రెవెన్యూ అధికారి జీపీఓ ద్వారా దానిని ఆపేసేయండి. అప్పటికప్పుడు గ్రామ జీపీఓకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి తదుపరి చర్యల వరకు ఇసుకను ఎక్కడికి డంపు చేయవద్దని మేము తెలియజేయలేదు. ఇక ముందు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ కానీ ఇంకా వేరే దానికి కానీ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలని, ఇల్లీగల్గా ఎటువంటి డంపు బయటకు వెళ్ళినా కానీ సీజ్ చేయబడునని అందరికీ తెలియజేయలేదు.